నీకు మీ పెద్దన్నంటేనే ఎక్కువ ఇష్టమా? ఇష్టం అంటే రెస్పెక్ట్. నేనేం చేశాను శేఖర్ అన్న, అది ఇంత టెన్షన్ అవుతుందా? మన కంటికి కనిపించేది ఒక లోకం, మన కంటికి కనిపించని ఇంకో లోకం ఉంది. అది నాకు చెప్పలేకపోయి ఉంటుంది. సుజాత, అవి ఎక్కడున్నాయో అక్కడ పెట్టు. ఎక్కువ ఆలోచించకుండా పెట్టి వెళ్ళి పడుకో. సుజాతను ఒకసారి చెక్ చేయమ్మా, ఏమైనా దాచి ఉంచిందో ఏమో. మీకు అర్థం కావడం లేదా? ఈ విషయంలో మీరు ఇంటర్ఫియర్ కాకండి అని అన్నాను కదా. సరేనమ్మా, మేమేమీ మాట్లాడంలే. ఈ విషయం గురించి ఇంట్లో ఎవ్వరూ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. చెయ్యొద్దు, అర్థమైందా? అందరూ వెళ్ళి పడుకోండి. సరేనమ్మా, పదమ్మా. పద పద. శాంతమ్మా, నువ్వు రావే, చెప్తాను. ఏమైంది నీకు? ఇలాంటి పాడు బుద్ధి పుట్టిందేంటి నీకు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలనుకున్నావా? డబ్బులు ఎంత కావాలన్నా చిన్నమ్మగారు ఇచ్చేవాళ్లు కదా. నేను ఆ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళలేదు. అబద్ధం చెప్పకు. నీకు డబ్బు అవసరం ఉంది. మీ అన్న నీ దగ్గరికి డబ్బు అడగడానికి వచ్చిన విషయం నాకు తెలుసు. మీ వదిన ఆపరేషన్కి డబ్బులు కావాలన్న విషయమూ నాకు తెలుసు. ఇది చిన్నమ్మగారికి చెప్పొచ్చు కదా. అమ్మా, వదిన ఆపరేషన్కి డబ్బు కావాలి అంటే చిన్నమ్మగారు ఇచ్చేవాళ్లు కదా. పోనీలే, నన్నడిగితే నేనన్నా ఇచ్చేదాన్ని కదా. చిన్నమ్మగారు ఎంత బాధపడుంటారో నీకేమైనా తెలుసా? కొంచెమైనా ఆలోచించావా? అమ్మగారు మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నావు కదా. చెప్తుంటే అర్థం కాదేంటి నీకు? మీరు చూసింది ఏది నిజం కాదు. ఎందుకు అర్థం చేసుకోరు? శాంతమ్మా, నేను కొన్ని విషయాలు రుజువు చెయ్యాలి. అందుకే అక్కడికి వెళ్ళాను. ఏదో మంచి చేయడానికని వెళ్ళి నేను చెడ్డదాన్ని అయిపోయాను. శాంతమ్మ, ఏదైనా నేను సహిస్తాను, కానీ అమ్మగారి నోటి నుంచి దొంగ అనే మాట వస్తే మాత్రం నేను సహించలేను. గుండెల్లో ఏదో బాధగా అనిపిస్తోంది. చిన్నమ్మగారే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా అలాగే అనిపిస్తుంది. అంతెందుకు, ఆ పరిస్థితుల్లో ఆ స్థానంలో నేనున్నా కూడా అలాగే అనుకునేదాన్ని. సరే, అయ్యిందేదో అయిపోయింది. ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు. దొంగతనం చేస్తానా? నేను దొంగనా? అమ్మా, సుజాత ఆంటీ దొంగది కదా? లేదు కన్నా, సుజాత ఆంటీ అలాంటిది కాదు. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు?
మనల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేసినప్పుడు మనకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? మర్చిపోయావా? కోట్ల ఆస్తుంచుకొని ఆటో ఎక్కడానికి డబ్బులు లేనప్పుడు, ఒక్కరోజు భోజనం చేయడానికి కూడా దిక్కు లేనప్పుడు, దిక్కు తోచక నడి వీధిలో నుంచున్నప్పుడు మనకి సహాయం చేసింది ఎవరు? మర్చిపోయావా? నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఒక్క ఫోన్ చేస్తే పరిగెత్తుకొచ్చేవాళ్ళు. భోగభాగ్యాలతో చూసుకునేవాళ్ళు. కానీ నా పరువు, మర్యాద ఏమయ్యేవి? అంత సహాయం చేసినందుకు, తను ఆశ్రయం ఇచ్చినందుకు, నన్ను ఒక చెల్లిలా చూసుకున్నందుకు సుజాతకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఉండాలి కూడా. అంత చేసి కూడా సుజాత ఆంటీ ఏ రోజు కూడా మన మీద గౌరవం లేకుండా నడుచుకోలేదు. నా పరిస్థితిని అలసుగా తీసుకోలేదు. అంత సాయం చేసిన వ్యక్తి ఇలా చేస్తుందా? నీకు గుర్తుందా? సుజాత ఆంటీ మనందరికీ భోజనం పెట్టి తను ఉపవాసం ఉంది. అలా అని తను చేసిన తప్పుని సరి అనటానికి వీలవుతుందా అమ్మా? పెద్దోళ్ళు చిన్నవాళ్ళకి ఇదేనా చెప్పేది? దొంగతనం తప్పు కదమ్మా. ఎవరు కావాలని తప్పు చేయరు. పరిస్థితి ఒక్కోసారి అలా వస్తుంది. సుజాత ఆంటీకి ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. అది నాకు చెప్పుకోలేని పరిస్థితి అయి ఉంటుంది. అందుకే తను ఈ విధంగా చేసి ఉంటుంది. అంటే చేసిందని నువ్వు నమ్ముతున్నావా అమ్మా? అక్కడుంటే చేసినట్టు కాదుగా. అలానే నిజం తెలుసుకోకుండా నేను తప్పు పట్టను. ఒకవేళ అలా అక్కడికి నిజంగానే ఆ పర్పస్ కోసం వెళ్తే దాన్ని కరెక్ట్ అని కూడా నేను అనను. కానీ అంత మంచి వ్యక్తికి చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలనిపించింది. నువ్వే ఉన్నావు. స్కూల్లో ఏదో తప్పు చేసి ఉంటావు. టీచర్ నిన్ను వెంటనే స్కూల్ నుంచి డీబార్ చేసేస్తుందా? కాదు కదా. నీకు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చి ఇంకోసారి ఇలాంటి తప్పు చేయొద్దు అని నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇస్తారు కదా. అది జీవితానికి అన్వయించుకోవాలి. ఇప్పుడు నువ్వు అదే తప్పు పదే పదే చేస్తూ ఉంటే అది తప్పు కాదు, మన చాయిస్ అని అర్థం.